ఒక్కసారి మీరు అందరూ కూడా లైవ్ లో చూడొచ్చు. నేను యూసుఫ్గూడ డివిజన్ లో ఉన్న ఒక బస్తీలో ఉన్నా. మీరు చూడొచ్చు ఇలాంటి వాటర్ ట్యాంకర్ల పరిస్థితి ఎట్లుందో. ఇది వింటర్. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి ప్రతి ఇంటికి 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చేది. ఇవాళ ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇవాళ ట్యాంకర్ పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది. ఇలా వేలాది రూపాయల బిల్లులు మీకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ పంపిస్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, ఇలా ఈ ట్యాంకర్లు ఎందుకున్నాయా, మీకు ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు? రేవంత్ రెడ్డి గారు వీడికి వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్యాంకర్లే మర్చిపోయారు కదా. మళ్ళీ మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ట్యాంకర్లు తీసుకొచ్చు, మీరు వాటర్ బిల్లులకి పైసలు వేసుడు, హైడ్రా పెట్టి నాలల మీద ఉన్నాయని ఇల్లులో కొట్టుడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా, లేదా మీకు రౌడీ రాజ్యం కావాలన్నా, రామరాజ్యం కావాలన్నా, ఒక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు ఇలా లైవ్ గా ఇక్కడ ఉండి వాటర్ ట్యాంకర్ చూపించాలని మీ అందరికీ కూడా చూపిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.